మా జీవితాల్లో, మా ఫ్యామిలీ జీవితంలో 2010 అన్నది ఒక భయంకరమైన సంవత్సరం. జనవరి 30న మా నాన్నగారు చనిపోయారు. అలాగే అక్టోబర్లో నా కాలు ఇరిగిపోయింది మాట. ఇది ఏదైతే కాలు ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు ఇప్పుడు కూడా రాడ్ ఉంది. ఈ కాలు 2 ముక్కలు అయింది. ఇక్కడొక స్క్రూ, ఇక్కడొక స్క్రూ, ఇక్కడొక స్క్రూ కట్టారన్నమాట. అయితే నేను హాస్పిటల్లో ఏడుస్తున్నప్పుడు మా అమ్మగారు, ఏడవకరా, నయమైపోతుంది, బాధపడకు అని చెప్తున్నారన్నమాట. అయితే నేను డాక్టర్తో మాట్లాడుతూ సార్ నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలను అని అడుగుతున్నాను అన్నమాట. అడుగుతున్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు నాకు. బాబు, నువ్వు నడవగలవు అని చెప్పారు. కాదు సార్, మీకు అర్థం కావట్లే, నా జీవితంలో ఆల్మోస్ట్ 50 గోల్డ్ మెడల్ గెలిచాను, ఒక 20-30 సిల్వర్ మెడల్ గెలిచాను, ఒక 10 బ్రాంజ్ మెడల్ గెలిచాను. నేను ఇండియాకి నెంబర్ 1 స్కేటర్. నేను ఈ కాలు ఇరిపోయింది నాకు తెలుసు, కానీ నేను ఎన్ని వారాల్లో ఇది తగ్గిపోద్ది అని నేను అడుగుతున్నప్పుడు డాక్టర్ ఏమనేవాడు అంటే, నువ్వు నడవగలవు అనేవాడు మాట. నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇంకోసారి అడిగాను ఆయన్ని, ఈసారి, అరే బుద్ధి ఉందా నీకు, అర్థం కావట్లేదా, నీ కాలు 2 ముక్కలు అయిపోయింది స్టీఫెన్. ఒక మనిషి తిరిగి నడవగలడు అంతే, ఇరిపోయిన కాలుతో, లేకపోతే పరిగెట్టగలడు, కానీ నీలాగా నువ్వు చేద్దాం అనుకున్న స్కేటింగ్ నువ్వు తిరిగి చేయలేవు అని చెప్పాడు. 2010 ముందు నేను 2 నేషనల్ రికార్డ్స్ చేశానండి. ఎన్ని? 2 నేషనల్ రికార్డ్స్ చేశాను. 2010 నుంచి 18 వరకు నేను 32 నేషనల్ రికార్డ్స్ చేశాను. ఏ డాక్టర్ అయితే నన్ను చేయలేనన్నాడో, ఏ డాక్టర్ అయితే ఇది సాధ్యం కాదన్నాడో, నేను నా నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకెళ్ళి చూపెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు జీవితంలో నేను మర్చిపోను. ఏమన్నాడంటే, నా రాడ్ గెలుస్తుంది అన్నాడు. ఏమన్నాడండి? నేను రా బాబు, నువ్వు 2 సంవత్సరాల క్రితం నేను ఏమీ చేయలేనన్నావు, రాడ్ గెలవడం ఏంటి? నేను కదా. అయితే నేను వెంటనే, మీ రాడ్ కాదు సార్, మై గాడ్ ఈజ్ విన్నింగ్ అన్నారు. నాకు డాక్టర్స్ అంటే చాలా ఇష్టమండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే మనకన్నా కొన్నిసార్లు వాళ్ళే ఎక్కువ దేవుడిని నమ్ముతారు.